హాయ్ వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి 2024 ఫిబ్రవరిలో జరిగిన టెట్ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్స్ని చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 1 పొగడ్త, ఆప్షన్ 2 స్వయం సంతృప్తి, ఆప్షన్ 3 దండన, ఆప్షన్ 4 బహుమానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి. అంతర్గత ప్రేరణ అనేది స్వయం సంతృప్తి ద్వారా వస్తుంది. నెక్స్ట్ బిట్. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. ఆప్షన్ 1 టిఎల్ఎం తయారీ, ఆప్షన్ 2 లక్ష్యాల రూపకల్పన, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 విషయ వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విషయ వివరణ. నెక్స్ట్ బిట్. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. ఆప్షన్ 1 పునరభ్యసన, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 పునశ్చరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పునఃస్మరణ. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునఃస్మరణ. నెక్స్ట్ బిట్. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నెక్స్ట్ బిట్. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఆప్షన్ 1 అభ్యాస కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస కేంద్రీకృత నమూనాలో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉంటాడు. నెక్స్ట్ బిట్. దీని లేదా వీటి ద్వారా భావనలను పొందలేము. ఆప్షన్ 1 కంఠస్థీకరణం, ఆప్షన్ 2 ఆవిష్కరణ, ఆప్షన్ 3 ఉదాహరణలు, ఆప్షన్ 4 పోలికలు మరియు భేదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కంఠస్థీకరణ ద్వారా భావనలను పొందలేము. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లలు ఆలోచన. ఆప్షన్ 1 ఊహాత్మక ఆలోచన, ఆప్షన్ 2 మూర్త ఆలోచన, ఆప్షన్ 3 తార్కిక ఆలోచన, ఆప్షన్ 4 అమూర్త ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మూర్త ఆలోచన. ఇక్కడ ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు అంటే విద్యార్థి చూస్తూ ఆ లెసన్ గురించి వింటున్నాడు, అంటే కూరగాయల గురించి ఆలోచిస్తున్నాడు, కాబట్టి ఇది మూర్త ఆలోచన. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూరగాయలు చూపించట్లేదు, చూపించకుండా వాటి గురించి వివరిస్తున్నాడు, అంటే అప్పుడు ఆ విద్యార్థి ఆ కూరగాయలను చూడకుండా తన మనస్సులో ఆలోచిస్తూ ఉంటాడనమాట వాటి గురించి. దాన్ని ఏమంటారంటే అమూర్త ఆలోచన. ఒక విద్యార్థి ఒక పాఠంను వస్తువులను చూస్తూ వింటున్నట్లయితే దాన్ని మూర్త ఆలోచన అంటారు, చూడకుండా వింటున్నట్లయితే దానిని అమూర్త ఆలోచన అంటారు. నెక్స్ట్ బిట్. ఉద్దీపనలు పునర్బలన కారణాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఏంటంటే కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ బిట్. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఆప్షన్ 2 విద్యా విషయక మార్గదర్శకత్వం, ఆప్షన్ 3 ఔద్యోగిక మార్గదర్శకత్వం, ఆప్షన్ 4 పరివర్తన మార్గదర్శకత్వం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4 3-4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలో పాల్గొంటారు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది అనేది సరికాని ప్రవచనం. మిగిలిన 3 కూడా సరి అయిన ప్రవచనాలు. నెక్స్ట్ బిట్ వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు. ఆప్షన్ 2 జీవశాస్త్రవేత్తలు మరియు క్రీడాకారులు. ఆప్షన్ 3 తత్వవేత్తలు మరియు కళాకారులు. ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు అనేవారు వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. నెక్స్ట్ బిట్ సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. ఆప్షన్ 1 పెరుగుదల మరియు వికాసం. ఆప్షన్ 2 వికాసం మరియు సహజ సామర్థ్యం. ఆప్షన్ 3 పరిపక్వత మరియు అభ్యసనం. ఆప్షన్ 4 పెరుగుదల మరియు అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత మరియు అభ్యసనం అనేది సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. నెక్స్ట్ బిట్ ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం. ఆప్షన్ 4 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలుపు ఉంచు స్థితి. ఆప్షన్ 1 వైఖరి. ఆప్షన్ 2 స్మృతి. ఆప్షన్ 3 సహజ సామర్థ్యం. ఆప్షన్ 4 అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. నెక్స్ట్ బిట్ మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు. ఆప్షన్ 2 ఉత్తేజకరమైన పరిసరాలు. ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. ఆప్షన్ 4 అభ్యసనకు తోడ్పడే వసతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం అనేది మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. నెక్స్ట్ బిట్ NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఆప్షన్ 1 5+3+3+4. ఆప్షన్ 2 3+5+3+4. ఆప్షన్ 3 3+5+5+2. ఆప్షన్ 4 5+3+5+2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 5+3+3+4. నెక్స్ట్ బిట్ పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఆప్షన్ 1 విధేయత మరియు శిక్ష నేపథ్య నీతి. ఆప్షన్ 2 మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి. ఆప్షన్ 3 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. ఆప్షన్ 4 అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. ఈ నైతిక దశలో పిల్లలు అనేది ఎక్కువ బేరసారాలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బిట్ పఠన సంబంధ వైకల్యం. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా. ఆప్షన్ 2 డిస్ఫేసియా. ఆప్షన్ 3 డిస్లెక్సియా. ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డిస్లెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యానికి సంబంధించింది. నెక్స్ట్ బిట్ ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. ఆప్షన్ 1 చేయడం ద్వారా అభ్యసనం. ఆప్షన్ 2 విమర్శనాత్మక ఆలోచన. ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. ఆప్షన్ 4 పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. నెక్స్ట్ బిట్ విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్. ఆప్షన్ 3 అడోబ్ ఫోటోషాప్. ఆప్షన్ 4 ఆటోకాడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ బిట్ వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. ఆప్షన్ 1 సంఘర్షణ. ఆప్షన్ 2 విషమయోజనం. ఆప్షన్ 3 వ్యాకులత. ఆప్షన్ 4 కుంటనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కుంటనం. నెక్స్ట్ బిట్ RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ 1 విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం. ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం.
ఆప్షన్ 3 ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం. ఆప్షన్ 4 నాణ్యమైన విద్యా అవకాశాన్ని పరిమితం చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేది ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ బిట్ ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది ఆప్షన్ 1 సహజమైనది, ఆప్షన్ 2 తల్లిదండ్రులచే ఏర్పాటు చేయబడింది, ఆప్షన్ 3 సమాజంచే ఏర్పాటు చేయబడింది, ఆప్షన్ 4 జీవ సంబంధమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమాజంచే ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ బిట్ ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఆప్షన్ 1 అవిరళ నియమం, ఆప్షన్ 2 పూరణ నియమం, ఆప్షన్ 3 సౌష్ఠవ నియమం, ఆప్షన్ 4 సౌమ్య నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సౌమ్య నియమం. నెక్స్ట్ బిట్ అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. ఆప్షన్ 1 బట్టి అభ్యసనం, ఆప్షన్ 2 వినడం ద్వారా అభ్యసనం, ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యసనం, ఆప్షన్ 4 చర్చల ద్వారా అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యసనం అనేది అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. నెక్స్ట్ బిట్ వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 నిర్ధారణ మాపనులు, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ బిట్ వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఆదర్శ సూత్రం, ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం, ఆప్షన్ 3 ఆనంద సూత్రం, ఆప్షన్ 4 మానసిక సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. వ్యక్తి అహం అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ బిట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆప్షన్ 1 డబ్ల్యూబి వాట్సన్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 4 జెరోమ్ బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జెరోమ్ బ్రూనర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.